మొట్టమొదటగా నేను పిలవగానే వచ్చిన మా ప్రెస్ మిత్రుల సోదరులందరికీ నమస్కారం. జర పొలం సాయంత్రం పెట్టుకోరు. శివంపేట గ్రామంలో తాజా మాజీ జెడ్పీటీసీ అయిన బాబా మహేష్ గారు నిన్నేదో కట్ట మీద మురం మోపిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని చెప్పేసి తర్వాత అధికార పార్టీ నాయకులు పట్టించుకోవట్లేదు, అందుకే మేము స్పందించి 2 లక్షల రూపాయలతో మేము మురం మోపించి కట్టను చదువు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు పలికారు. ఏమంటామంటే 5 సంవత్సరాలు జెడ్పీటీగా చేసి 5 సంవత్సరాలు వాళ్ళే ఎంపీటీసీగా 5 సంవత్సరాలు వాళ్ళే సర్పంచ్గా వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ముఖ్యమంత్రి దాకా వాళ్ళే ఉన్న టైంలో ఆ కట్ట డెవలప్ చేస్తాను. నేను 2 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ వేపిస్తాను, 2 సైడ్లు బ్యారికేడ్లు పెట్టిస్తాను, 2 సైడ్లు డ్రిల్స్ చేపిస్తాను, పాత్వే చేపిస్తాను, బటర్ఫ్లై లైట్లు పెట్టిస్తాను, దాంతోపాటుగా మినీ ట్యాంక్ బండ్ చేయించి ఓపెన్ జిమ్ చేపిస్తానని చెప్పేసి పత్రికాముఖంగా 10 సార్లు చెప్పిండు ఆయన. మీ అందరికీ తెలిసిందే. 2015-2016లో బీటీ రోడ్ మాత్రం శాంక్షన్ అయింది. 2015-16లో బీటీ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కెరీర్ ట్రాక్టర్ ఇవ్వడంతో ఆ కట్ట నాకు తెలిసి సుమారు 6 నెలల నుంచి 50 రూపాయల పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బాబా మహేష్ జెడ్పీటీసీ అయ్యే నాటికి కట్ట నామరూపాలు లేకుండా వేసే బీటర్ మొత్తం కట్ట మీద వేసే బీటర్ మొత్తం నామరూపాలు లేకుండా ఖరాబ్ అయిపోయింది. ఆయన జెడ్పీటీసీ ఎన్నికల భాగంగా నేను డెవలప్ చేస్తానని మాటిచ్చింది. అప్పుడు 5 సంవత్సరాలు ఉండి చేయలేని వ్యక్తి 5 సంవత్సరాల ఉండి చేయలేని వ్యక్తి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా డస్ట్ మురం పోసి ఈరోజు నేను కట్ట డెవలప్ చేస్తున్నా, పాదాచారుల కోసం లేదా అల్లిపూర్ గ్రామస్తులు, రక్తపూర్ గ్రామస్తులు, తండాల కోసం చెప్తున్నారని పెద్ద ప్రగల్భ పలుకుతుండు. అయ్యా బాబా మహేష్ గారు, మీరు 5 సంవత్సరాలు మీరు చేసే డెవలప్మెంట్ కట్ట మీద 10 మీటర్లు మీరు సిమెంట్ రోడ్ పోయలేదు, 1 మీటర్ ఎందుకు గ్రిల్ అయిపోయలేదు, మినీ ట్యాంక్ బండ్ చేపిస్తారు అది చేయలేరు, ఓపెన్ జిమ్ చేపిస్తారు ఇది చేయలేదు, ఏది నరుకుడు కాదు. అయిపోయిన తర్వాత 18 నెలలు గవర్నమెంట్ వచ్చి మీరు ఏం చేయట్లేదని మాట్లాడుతున్నారు. 18 నెలల కాలంలో ఈ 18 నెలల కాలంలో అందరికీ ప్రొజెక్ట్ పంపిస్తాను. నేను సుమారుగా మండల్లో 4 నుంచి 5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. మీ అందరికీ పంపిస్తా ప్రొజెక్ట్ కాపీలుగా. రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి దామోదర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మన మండలానికి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. లచ్చిరెడ్డిగూడెం, నవాబేటు, పీజీ ముక్ల, చెన్నాపు, దాదాపు అల్లీపూరు, అటు దంతన్పల్లి, కొంతమంది ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. లేటెస్ట్గా సికింద్రాపూర్ కూడా 30 లక్షల రూపాయలు, శివంపేట కూడా 30 లక్షల రూపాయలు ప్రొజెక్ట్ కాపీ తీసుకొచ్చినాం. 60 లక్షల రూపాయలు ఒకటి. అది లాస్ట్ డే రోజు అంటే మార్చి 29 తారీఖు రోజు తీసుకురావడం జరిగింది. ఎంతో కష్టపడి తీసుకురావడం జరిగింది. 4-5 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాం. ఓన్లీ సీసీ రోడ్లు, డ్రైనేజ్ కోసమే. మరి మీరు చేసే ఈ 10 కాలంలో మీరేం చేసి మీరు ముందుకు రావాలి. ఇంకో మాట చెప్తా, మీరు కట్ట మీద చదువు చేసినామని మాట్లాడుతున్నాం. కట్ట మీద చదువు చేసింది నీకు, ప్రజల కోసమో, తలపత్తాండ కోసమో, పిల్లల కోసమో కాదు. అతని సొంత శిష్యుడు, పేరు రాసుకోండి. సో అతని సొంత శిష్యుడు లస్కర్ గుండస్వామి రత్నాపూర్ రూట్లో గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కడుతుండు. అతడు దానికి వచ్చి డబ్బులు ఇచ్చిండు. అన్న నాకు ఇబ్బంది అవుతుంది, కట్ట మీద నాకు మురం పోయాలి, ఇళ్ళకు ఎవరు రాడు అని చెప్పేసి అంటే అతను దాని డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎన్నో గలేసి పెద్ద సినిమా షోఅప్ చేస్తున్నాను. ప్రమాణం చేస్తారని అడుగుతున్నాను. అతని కోసం కాదు అని ప్రమాణం చేస్తారని అడుగుతున్నాను. ఈరోజు నీ స్వార్థ రాజకీయాల కోసం, ఈరోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ శిష్యుని గెస్ట్ హౌస్, నీ శిష్యుని స్విమ్మింగ్ పూల్ కోసం నువ్వు కట్టడంతా డబ్బులు తీసుకొని నువ్వు కట్టని చదువు చేస్తున్నావు. బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం అన్న. 18 నెలల కాలం అంటున్నావు, వాళ్ళు 18 కాలం నుంచి ఎడిపోయినావు. ఈరోజు గుర్తుకొచ్చిందని కట్టని కూడా అడుగుతున్నాను. ఈరోజు నువ్వు గుండస్వామి దగ్గర డబ్బులు తీసుకోలేని మాట ప్రమాణం చేస్తావా? నీ గుండస్వామి కోసం నువ్వు కట్ట సాగు చేస్తున్న కాదు అని ప్రమాణం చేస్తావా? అవును నేను ప్రమాణం చేస్తాను. నువ్వు గుండస్వామి దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వచ్చిన ప్రమాణం చేస్తా. నువ్వు గుండస్వామి దగ్గర డబ్బులు తీసుకోలేదు, గుండస్వామి కోసం కాదు అని చెప్పేసి నువ్వు ప్రమాణం చేస్తావా చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ చిల్లర శాస్త్రాలు బంద్ చేసుకోవాలి. శివంపేటలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి పెద్ద డాంబాచారం చేసి 4 సింగిల్ ఫేజ్ మోటార్లు రిపేర్ చేయించినాము. తర్వాత వాటర్ మిషన్ ద్వారా వాటర్ రావట్లేదు అని చెప్పేసి పెద్ద ప్రాపకాండ చేసి ఎంబడే రియాక్ట్ అయ్యి సెక్రటరీ గారు ఏం చేసారు, అయ్యా మీకు శివంపేట వాటర్ సమస్య లేదు, 18 సింగిల్ ఫేజ్ మోటార్ నిరంతరాయంగా నడుస్తున్నాయి, దాంతోపాటు ఎప్పటికప్పుడు రిపేర్ చేపిస్తున్నాము అని చెప్పేసి ఆమె కౌంటర్ ఇచ్చింది. అంటే లేని సమస్యను ఎందుకు సృష్టిస్తున్నావు శివంపేటలో? నువ్వు చేసిన 18 నెలల కాలం, నువ్వు చేసిన 5 నెలల కాలంలో జడ్పీసీ నువ్వు చేసే శివంపేట డెవలప్ అయింది. మార్కెట్ యార్డ్ కట్టామని చెప్తూ సంతోషమే, కానీ మార్కెట్ యార్డ్ ప్లేస్లో 30 పడకలు ఆసుపత్రి కడదామని జాగలేదు. ఇలా మేము దామోదర్ గారికి లెటర్ ఇచ్చాము మినిస్టర్ గారికి.
ఆరోగ్య శాఖ మంత్రి గారికి లెటర్ ఇచ్చినాం, అయ్యా మాకు 30 పడకల ఆసుపత్రి కావాలి, జాగా చూపి రేపు శాంక్షన్ చేస్తా అంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడ చూపి మేము కట్టుకుంటాం. ఉన్న జాగా సంఘానికి ఇచ్చి మార్కెట్ కట్టినామని చెప్పి పెద్ద బోర్డు వేసుకొని చేసుకురు కదా. మరి ఆసుపత్రికి 30 పడకల ఆసుపత్రి ఎక్కడ కట్టాలి? మేము 30 పడకల ఆసుపత్రి ఉన్న జాగా మొత్తం మీరు కబ్జా పెట్టేసి, ఆసుపత్రికి జాగా లేకుండా చేసేసి, ఆసుపత్రికి స్థలం లేకుండా చేసేసి, ఈరోజు మీరు మార్కెట్ కట్టేసి, మరి మార్కెట్ వసతి మంచిదే అని ఎట్ ది సేమ్ టైం ప్యారల్గా మనకు హాస్పిటల్ కూడా కావాలి కదా. మరి హాస్పిటల్ మీరే జాగా చూపింది. మరి మాట్లాడి కదా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల మీరు కాలేజీ కట్టలేని చెప్పి అన్నారు కదా. మరి ఈ 10 నెలలు మీరు కాలేజీ ఎందుకు కట్టలేకపోయారు? మీరు ఈ 10 సంవత్సరాలు మీరు ఎందుకు కాలేజీ కట్టలేకపోయారు? ఒక కాలేజ్ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? ఈ రోజు కాలేజ్ ఎక్కడ పడతాయి కదా, ఒక్కోసారి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి స్కూల్లో ఉంటుంది, ఒకసారి ఐటీఐ బిల్డింగ్ లో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు అవస్థ పడుతుంది. మరి 10 సంవత్సరాలు మీరు ఎందుకు కట్టలేకపోయారు? మీరు చేసే అభివృద్ధి శివంపేటకు రండి చూద్దాం. నా సర్పంచ్ మేము మా భార్య సర్పంచ్ చేసినప్పుడు జరిగిన అభివృద్ధి చూద్దాం. మీరు చేసిన జెడ్పీసీగా 5 సంవత్సరాలు ఇప్పుడు జరిగిన అభివృద్ధి చూపిద్దాం. ఈ మెయిన్ రోడ్ కూడా మన శివంపేట మెయిన్ రోడ్ బస్ స్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ 70 లక్షల రూపాయలతో నేను ఉన్నప్పుడు చేసింది ఆ రోడ్ కూడా. మరి మీరు చేసింది ఏముంది? నేను సుమారుగా 30 లక్షల రూపాయలతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అప్పుడు నా మీద కంప్లైంట్ చేసి 15 లక్షలకు మాత్రమే ఎంపీ సగం ఇంతవరకు చేసి అంతవరకే ఎంపీ చేయడం జరిగింది. మిగతా 15 లక్షలు మీరు కంప్లైంట్ చేసి ఆడికి ఆగిపోయింది. మరి మీరు చేసిన అండర్గ్రౌండ్ వర్క్ ఏముంది? మీరు చేసిన డ్రైనేజ్ వర్క్ ఏముంది? మీరు చేసిన సీసీ రోడ్లు ఏమున్నాయి? పుట్టి అవాకులు చెవాకుల వాళ్ళకి ఏదో బట్టగాల్చి మంది మీద వేసేద్దాం, బట్టగాల్చి అధికార పార్టీ నాయకులు వేసేద్దాం చెప్పని కొంతమంది సిగ్గుచరం ఉండాలి. అరే కట్ట మీద 2 కోట్లతోటి నీకు నేను సీసీ రోడ్ చేపిస్తా, డబల్ వర్క్ సీసీ రోడ్ చేపిస్తా, బటర్ఫ్లై లైట్ పెట్టిస్తా, పాత్వే చేపిస్తా, 2 దిక్కుల జాలి పెట్టిస్తా, ఓపెన్ జిమ్ చేపిస్తా చెప్పింది మహేష్ గుప్తా కాదా? చెప్పేసి కాదా? మీ అందరూ తెలియదు ప్రెస్ మీట్లకు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ ఇచ్చిండు? అప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చారు. ఒక బర్త్డేకి 50 ఇళ్ళు, బతుకమ్మ పండుగ 50 ఇళ్ళు, బోనాల పండుగ 50 ఇళ్ళు, గుడిమే పూజ అయితే 50 ఇళ్ళు, ఇట్లా 5 ఇళ్ళు బాగా పెడిపోయి ఎన్ని ఇళ్ళు ఇప్పించింది మీరు? ఎన్ని ఇళ్ళు ఇప్పించింది మీరు? ఇప్పుడు శివంపేటకు సుమారుగా శివాష్పల్లి ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ విలేజ్ శివాష్పల్లిలో ప్రతి ఇంటికి ఎక్కడ ఇల్లు ఎవరు లేకపోతే ఇల్లు స్టార్ట్ అయింది. గవర్నమెంట్ అయితే 18 నెలలు అయింది. దాంట్లో ఉచిత బస్సు వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది, 500 రూపాయలకి గ్యాస్ వస్తుంది, అందరికి ఇండ్లు వస్తున్నాయి, రాజ్య యువక వికాసం వస్తుంది, 5 ఎకరాల్లో అందరికి రైతులకు తర్వాత రైతు భరోసా పడ్డది, 22,000 రూపాయల ఏకకాలంలో రుణమాఫీ చేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం సన్నవుట్లకు. అరే ఇన్ని చేస్తుంటే కదా మీ కళ్ళకి కనబడతలేవు ఇవన్నీ కూడా. ఏం చేసింది మాట్లాడతారు. నిన్న మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి, పిచ్చి కథలు బంద్ చేసుకోవాలి, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన ఏం చేసింది? మరి ఆయన సొంత పక్క గ్రామే కదా, ఆయన శివంపేట సంబంధించిన మాజీ సభ్యుడే కదా, శివంపేట సంబంధించి ఉమ్మడి గ్రామ పంచాయతీ సభ్యుడే కదా. మరి ఏం చేసింది మరి ఆయన శివంపేటకు? ఏం చెప్తున్నామంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాం, అధికారం లేకపోతే ఒక తీరు ఉంటాం. అధికారం ఉన్నప్పుడు గర్వంగా ఉంటాం, ఎవరిని దగ్గర రానియము. అధికారం అయిపోయిందాక అందరి దానికి పోతాం, డబ్బులు వస్తాము అని చెప్పేసి డబ్బులు రాజకీయం చేస్తే ఒకరు భయపెట్టి ఒకరు రీడ. అయ్యా మైలుతో మళ్ళీ చెప్తున్నా, శివంపేట మండలం సంఘ నాకు ఇచ్చింది చాలు, అది ఆ పిల్లల్ని చెడగొట్టింది చాలు, యువతను చెడగొట్టింది చాలు, 5,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టింది చాలు. దయచేసి ఇక్కడికి డబ్బుల రాజకీయం ఆపేయండి. డబ్బులు శాశ్వతం కాదు. పబ్లిక్ సేవ, ప్రజాసేవ ఎప్పటికీ ముఖ్యం. 24 గంటలు అందుబాటులో ఉండి సర్వీస్ చేసే రాజకీయం చేయాలి తప్ప డబ్బుల రాజకీయం చేస్తా అంటే ఎవరు ఒప్పుకొని లేదు. ఇక్కడ మీ డబ్బుల రాజకీయం ఎవరు భయపడలేదు లేదు. మీకు డబ్బులు ఉంటే రాజకీయం చేస్తాం, ఇంకో డబ్బులు లేకపోతే రాజకీయం చేస్తున్న సత్వం అది మంచిది కాదు. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నాం, ఎక్కడ కూడా అధికార పార్టీ నాయకుల గురించి మాట్లాడినా బాగుండదు. డెవలప్మెంట్ విషయంలో చర్చకు పెడదామంటే రండి, మీరే ప్లేస్ టైం మీరు నిర్ణయించండి. నేను ఇంకన్నా మా పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు వస్తాం, అది అభివృద్ధి కోసం మాట్లాడదాం, అభివృద్ధి విషయంలో మాట్లాడదాం. మీరు సర్వీస్ చేసామంటే తప్పులేదు, కానీ మీ సొంత లాభం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ శిష్యుని స్విమ్మింగ్ పూల్ కోసం కట్టనేదో చదువు చేస్తూ అంత డబ్బులు తీసుకొని చదువు చేస్తూ ఈరోజు పబ్లిక్ కోసం, తల్లపల్లి తండ కోసం, తర్వాత అన్ని తండాల కోసం, పిల్లుడ రత్నాపూర్ గ్రామాల కోసం చేసామని చెప్తే అది తప్పైతే. అలాంటి చిల్లర శాస్త్రం బంద్ చేసుకోండి, అలా చిల్లర కథలు బంద్ చేసుకోండి. ఒక విలువగల రాజకీయాలు చేయండి. ఒకసారి జడ్పీటీగా మీరు చేసారు, ఒక విలువగల రాజకీయాలు చేయండి. 5 సంవత్సరాలు జడ్పీటీ చేసి మీరు ఎప్పుడు పబ్లిక్లో అందుబాటులో ఉన్నది లేదు. అయ్యా అన్న అంటే డబ్బులు ఇచ్చేది తప్ప ఏ ఒక్కరోజు పోలీస్ స్టేషన్, ఏ ఒక్కరోజు ఎంఆర్ ఆఫీస్, ఏ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక సమస్య మాట్లాడింది లేదు. మీరు ఒక శివంపేటకి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టింది లేదు, ఒక శివంపేటకి పెద్ద కంపెనీ తీసుకొచ్చి పెట్టింది లేదు. మీరు ఏం చేసే గొప్పతనం ఉందంటే చూపించండి, చూస్తే మాట్లాడతాం. పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, పెద్ద కంపెనీ తీసుకొచ్చినాం, కొన్ని వందలాది మంది ఆడబిడ్డలు కంపెనీప్పుడు పోతున్న ఆటోలు పొద్దున్న లేవగానే శివంపేట వాళ్ళకి ఒక 30 నుంచి 50 ఆటోలు, ఒక్కో ఆటోలో 10 నుంచి 12 మంది మా ఆడబిడ్డలు పోతున్నారు. వాళ్ళు ఇవన్నీ గనవాలేదా నీకు?
ఎటువంటి డెవలప్మెంట్ పెద్ద పెద్ద కంపెనీ తీసుకొస్తాం, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ తీసుకొస్తాం, అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం, లేడీస్ని అందరిని ఇక్కడే పనిచేసేట్టు పెట్టుకుంటాం, దగ్గర మా సొంత మండలానికి లేబర్కి ప్రియారిటీ ఇచ్చేలా చేస్తామని చెప్పారు కదా. ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది లేదు, ఒక ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చింది లేదు, ఒక పెద్ద ఉపాధికి సంబంధించిన విషయాలు తీసుకొచ్చింది లేదు. మీరు చేసింది ఏముంది, ఒక డెవలప్మెంట్ చేసింది లేదు. 5 సంవత్సరాలు మీరు ఏం చేసిరా అంటే డబ్బులు వంచాలి. మీరు డబ్బులు ఉండొచ్చు, మీరు రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించే మాత్రం ఇంకో డబ్బులు ఇంకోటి ఎందుకు మరి రాజకీయం చేయకూడదా? ఇంకొకరు కూడా శివంపేట ఉండకూడదా? ఇంకో సెకండ్ క్యాడర్ ఎవరు గిట్ట గ్రామాల్లో ఉండకూడదా? డబ్బులతో రాజకీయం చేసేది తప్ప ఇప్పుడు మీరు అదే చేస్తారు. డబ్బులతో రాజకీయం చేస్తున్నా ఏ ఒక్క రోజు మీరు సర్వీస్ చేసింది లేదు. ఇప్పటికైనా మీరు తగ్గించుకోండి. శివంపేట మాజీ జెడ్పీటీసీ పబ్బమాజీ గుప్తా గారు అయితేమి, శివంపేట మండల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రమణగౌడ్ అయితేనేమి, ఇంకా ఎవరైతేనేమి, ఎందుకంటే నా అధికార పార్టీ నాయకులు స్పందించలేరు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడాల్సి వస్తుంది. కావాలంటే మీరు వీడియో చూడండి ఒకసారి. మీకు సీసీలకు సంబంధించిన ప్రతి ప్రొసీజింగ్ కాపీ అందరికీ రిపోర్టర్ పంపిస్తే 10 నిమిషాలు ప్రెస్ మీట్ అయిపోయినాక చూడండి. 4-5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వచ్చేసినాయి ఈ 18 నెలల. డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఎటువైంది? మరి మీరు చేసిన డెవలప్మెంట్ చూసుకుందాం రండి. మీరు ఒకసారి మీరు చేసిన డెవలప్మెంట్ కాదు మీరు రాసుకుని రండి. మేము తీసుకొచ్చింది మేము చూపిస్తాం. మొత్తం మీరే మధ్యవర్తులు ప్రెస్ మిత్రులు మధ్యవర్తులు ఉంటారు అక్కడ, వాళ్ళు కూర్చొని ఇక్కడ మేము కూర్చొని మీరే టైం ప్లేస్ డిసైడ్ చేయండి, మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం. దయచేసి చిల్లర రాజకీయాలు బంద్ చేసుకొని అధికార పార్టీ మీద కానీ అధికార పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు వెళ్తే మంచిగా ఉండాలని హెచ్చరిస్తున్నా. ఇంకొకసారి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా. అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మా అధికార పార్టీ మీద కానీ మా అధికార పార్టీ నాయకుల మీద కానీ ఈగ వాళ్ళని ఒప్పుకునేది లేదు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు మన నవీన్ గుప్తా గారు ప్రెస్ మీట్ అని చెప్పి పిలిచారు నన్ను. మరి ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు. మరి ఈరోజు కొంతానపల్లి, మరి చిరకపల్లి, తిరుపతి బుక్ల మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి మరి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ చేయడం మంచిదే, కానీ 10 ఏళ్ళు గవర్నమెంట్ నుండి ఆ 10 ఏళ్ళనే విధ్వంసమైనాయి రోడ్లు ఎప్పుడు విధ్వంసమైనాయి? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ మండల్లో ఎక్కడ కానీ అయినాయి అంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఏ రోడ్డు పంట పోయినా కానీ బండ్లు ఎట్లుంటాయంటే రిపేర్ పోవాల్సిందే, చక్కగా కాళ్ళు పంక్చర్ కావాల్సిందే, మోటార్ సైకిల్ రిపేర్ కావాల్సిందే. ప్రతి రోడ్డు మీకు తెలియదు కాదు, మండల్లో ఏ రోడ్ అన్నా సింగిల్ రోడ్ తీసుకొని ఇప్పుడు డబుల్ రోడ్ అయిందంటే అది మదర్ రెడ్డి గారు పుణ్యాన్ని అయింది. మరి అది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లే వర్క్ అవుతుంది. అప్పుడు వర్క్ చేయాలంటే బుగులు పట్టిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వర్క్ చేయాలంటే బుగులు పట్టిరు. ఎందుకు బిల్స్ రావు చేయమనేది 4 సార్లు 5 సార్లు టెండర్ కాల్ బ్యాక్ అయినాయి, పోయినాయి వచ్చినాయి, అసలు టెండర్ వేయలేరు. దానివల్లనే మొత్తం రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. మరి అప్పట్లో 10 ఏళ్ళు మనం ఉండి ఎంత డెవలప్ చేసాము. మరి ఇప్పటికిప్పుడు మరి నవీన్ గుప్తా మా రాజిరెడ్డి గారు మరి కాంగ్రెస్ గారు మినిస్టర్ దగ్గర పోయి మరి విపరీతమైన కష్టపడుకుంటూ మరి డెవలప్మెంట్ విషయంలో నిజంగా చెప్పాలంటే మా రాజిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ గారికి కృతజ్ఞత చెప్పాలి. చాలా బాగా కష్టపడుతున్నాడు మరి కాన్స్టిట్యూన్స్ గురించి. మరి అటువంటి లీడర్ కావాలి. మరి మా ఇవి 500 రూపాయలు బోనస్ రాలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అంటున్నారు. ₹1 కన్నా శివంపేట మండలంలో ₹1 గిట్ట బోనస్ రాలేదంటే నేను దేనికైనా రెడీ ఉంటాను. మరి మీరు కూడా దేనికైనా ఛాలెంజ్ చేసి రెడీ ఉండండి. మరి మనం పిల్లలు రాలబడ్డే ఆడిటర్ రాలబడ్డే చూసారు. మీరు గవర్నమెంట్ ఉన్నాను చూస్తారు, ఎందుకు చూస్తున్నారు? ఓన్లీ ప్రజల ముంగట ఏడవడానికి. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి ఇప్పించారు? మొత్తం తీసాము. అప్పుడు ఇంతకుముందు పోయిన సంవత్సరం పడ్డప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ₹1 కూడా రాలేదు. ఈరోజు నేను కలెక్టర్ గారిని అడిగాం, నిన్న మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ పంపిస్తాం, సాయం చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా గవర్నమెంట్ కూడా రెడీ ఉంది. ఇంటిమేషన్ మా ఆఫీసర్లకు ఇంటిమేషన్ వచ్చింది. నేను తప్పకుండా ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి ఎకరాలకు 10,000 కాడికి అని రాసి పంపడం వచ్చే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ గారు కూడా చెప్పారు. మరి అట్లా మనము రైతులకు సాయం చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఏదో రాజకీయం లబ్ధి పొందడానికి పోయి 2-3 నేర్చుకొని పోయి మరి ఈ విషయాన్ని ఇతరాలని అతరాలని అనేది ఏమైతే విషయాన్ని చూసిపోయి రాస్తున్నాం. ఎడ మాట్లాడితే ఎవరితో అనిపిస్తుంది? పోతే మా రాజన్న పోవాలి, గవర్నమెంట్ దగ్గర పోతారు, సీఎం దగ్గర పోతారు, మినిస్టర్ దగ్గర పోతారు. ఇట్లా నష్టమైందని చెప్పేసి గవర్నమెంట్ త్రూ పోతే వస్తాయి. కానీ మరి మీరు గవర్నమెంట్ మీరు పోయి చూస్తుంటే నాకు ఫీల్ చేయడం అనిపిస్తున్నది. మరి మాకు ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేశారు, ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ నేను నాకు చైర్మన్ ప్రోటోకాల్ ఉన్నది. సరే మా పార్టీలకు ఎవరు చెప్పుకున్నారు ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పాలి, ఆఫీసర్లో చెప్పలేదు. నేను ఒక ఎమ్మెల్యే నాకు ప్రోటోకాల్ అని జబ్బలు కొట్టుకోవడం వెరైటీ వల్ల ప్రోటోకాల్ గుర్తురాదా మీకు? 100% ప్రోటోకాల్ మీరు ఎట్లా పాటిస్తారో అందరికి ప్రోటోకాలే ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇంకో నెల ముందు మనమేందో అని చూసుకోవాలి. కానీ ఎడుగుడుగా మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఇదే అని చెప్పేసి అంటున్నాడు.
ఏదున్నా కానీ ఎవరికైనా ఫోటోగా చిన్ననో పెద్దనో అందరికీ ప్రోటోకాల్ ప్రోటోకాల్ నడుచుకోవాలి దయచేసి. మరి ఇక నుంచి అన్న సహకారం తీసుకొని సహకారం చేసుకుంటా నడుచుకుంటూ పోదాం. మరి ఏదంటే డెవలప్మెంట్లో అభివృద్ధి దాంట్లో పోటీ పడడం కానీ, మరి చిల్లర కొట్లాటలు కానీ, మనం చేయలేకుండా కానీ చేసామని చెప్పడం కానీ, మరి ఆడ ఒక ఉసిరికపల్లి రోడ్డు మనల్ని ఇప్పించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము రోడ్డు ఇప్పించామని ఏది ఏ పద్ధతిలో చేసింది ఉసిరికపల్లి రోడ్లో ఏముందని చేసిందని. ఇప్పుడు రోడ్డు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తున్నది. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మదనన్న పోయి చూడాలా, నేను చెప్పించినట్టే ఆమె ఇప్పుడు ఏమున్నదని చెప్పించింది. ఇంటి దగ్గర ఉండాలా, చేయడానికి చెప్పడానికి ప్రజలు తిరగడానికి దానికన్నా ఉండాలి. ఇంటి దగ్గర ఉండాలా, ఏం చెప్పాలో మనం ఏం చేసాము ఏం చేసి చెప్పాలని ఉండాలి. మరి ఉన్నదానికి లేని దానికి రాజకీయాలు చేద్దామని దయచేసి మరి మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ మా కార్యకర్తల మీద కానీ ఎక్కడ కానీ దుమ్మెత్తిపోవచ్చామని ఒప్పుకునే లేదు. మేము కూడా ఎక్కడికక్కడికి చర్చకు సిద్ధంగా ఉంటాం, ఏది అక్కడికి వస్తాం, మేము రెడీ ఉంటాం. కాబట్టి దయచేసి ప్రెస్ మిత్రులు తప్పకుండా మరి ప్రజలకు కనిపిస్తట్టు రాయగలరు అనుకో.